ఒక ఇంట్లోకి ఒక ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళాడు. ఫీల్డ్ ఆఫీసర్ తాళం పెట్టేసి వాడు బయటకు వచ్చేసి వాడిని తీసుకెళ్ళి బట్టలు తీసి వాడికి ఫోటోలు తీసి మీ ఇంటికి చెప్తాం లేకపోతే మీ పురుగు తీసేస్తామని చెప్పినటువంటి ఊరు ఇది. కొంతమంది అంటారు, నేను గమనిస్తున్నా, చిన్న చిన్న ఏదో పోస్ట్ మార్టలు అన్నాం అనుకోండి, అది తప్పు, మామూలుగా నేరం అంటారు. మీ ఊర్లో ఎవరినైనా తీసుకెళ్ళిపోయి ఊరేసి చెట్టు కట్టి చంపేస్తే నేరం కదా? అది మీకు తెలీదా? కాబట్టి ఇటువంటి నేరాలు, ఘోరాలు, పద్ధతులు వాటన్నిటికీ ఇప్పటికే ఒక దారి ఎత్తికాం. ఎవడన్నా కానీ, ఏ ఆడపిల్లని కానీ, ఎవరినైనా కానీ ఇబ్బంది పెట్టినట్టుగా తెలిస్తే నిలువులో వాటి తాట తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పబ్లిక్గా మీకు చెబుతున్నాను నేను, కొంతమంది అధికారులు కానీ, కొంతమంది కేడర్ కానీ, కొంతమంది మనకు తెలియని వాళ్ళు కూడా చిన్న దొంగాట ఆడుతున్నారు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యేలో డబ్బులు అడిగారు, లేకపోతే మమ్మల్ని అందుకని చెప్పాము, ఇదిగో చూడు ఎమ్మెల్యే గారితో ఫోటో దిగా. ఏమండే, ఎమ్మెల్యే అనేవాడు ఎవడొచ్చినా ఫోటో దిగుతాడు. ఎమ్మెల్యే అంటే ఎవడొచ్చినా ఫోటో దిగాలి కదా. ఎక్కపోతే వాడు ఏమంటాడు, గర్వం అది ఇది అని చెప్తాడు. దిగాలి కదా, నా బాధ్యత. దిగితే ఆ ఫోటో చూపించి వాడు వెళ్ళి బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులకు నాకు సంబంధం లేదు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా కానీ అడిగితే మీరు ఖచ్చితంగా మేము ఆఫీసులో ఉంటున్నాం. నాకున్నది ఇద్దరు పిఏలు. ఒక పిఏ గవర్నమెంట్ పిఏ, ఇంకో పిఏ ఇక్కడే ఉన్నాడు. ఊరందరూ పిఏలు ఎక్కడి నుంచి వస్తారా? నాకు చప్పట్లు పట్టలేదు. ఎంతమంది పిఏలు ఎక్కడ ఉంటారు, ఎంతమంది పిఏలు నేను ఎక్కడ మెయింటైన్ చేయగలను? కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. ఇంకా అమాయకత్వం. గతంలో 20 సంవత్సరాలుగా మీరు ఓట్లు వేయించుకున్నటువంటి నాయకులు నాడు భస్మాసురుడు ఎలాగైతే హామీ ఇచ్చి, భస్మాసురుడికి శివుడు హామీ ఇచ్చినట్టు మీ ఓట్లతో గెలిచి, మీ ఓట్లు అయిపోయిన తర్వాత ఒకసారి మీరెత్తిన చేయగలుగుతారన్నటువంటి నాయకులు కూడా మీరు చూశారు. అవునా కాదా? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రశాంతమైన వాతావరణంలో మీరందరూ ఉండాలి. మన టైంలో ఏ ఆఫీసర్ అయినా, ఏ అధికారి అయినా వాళ్ళకి సరైనటువంటి గౌరవాన్ని ఇస్తున్నాం. ఏ ఒక్కరిని అమరాయిదాకరా మాట్లాడడానికి వీల్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఒకటి నేర్చుకోవాలి, ఆఫీసర్ల దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా పని చేయించుకోవాలనేది కూడా మనకు తెలియాలి. వాళ్ళని ఎట్టబడితే అటు మాట్లాడితే మీరు పని ఎట్టు చేస్తారు? వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే మీరు చెప్పాలి. కాబట్టి ఇక్కడ మనకు కూడా సభ్యత, సంస్కారం కూడా నేర్చుకోవాలా, పద్ధతిగా మనం ఉండాలా. పద్ధతి తప్పితే వాళ్ళని ప్రశ్నించాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సో ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. మీడియా మిత్రులు ఉన్నారు, అయినా నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నా, ఇందులో ఏ ఇబ్బంది లేదు. సో కాబట్టి సంవత్సర రోజులు నిజంగానే మా కౌన్సిలర్ గారు చెప్పినట్టు నాకే అన్ని ఎలా గడిచిపోయిందో నాకు తెలియలేదు. అంటే ప్రజలు తిరుగుతున్నాం, రోజు అయిపోతుంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు, పని జరుగుతూ ఉంది. నన్ను పని చేయించేదానికంటే కూడా ఎక్కువ మంది ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఓ పక్క నుంచి అది శుక్రవారం కావాల్సినటువంటి అప్లికేషన్లు తీసుకుంటున్నాం. ఊళ్ళో ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇల్లుడు ఇస్తానని చెప్తున్నాం. ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇల్లుడు ఇస్తానని చెప్తున్నాం. మరి మీకు పెన్షన్ నిన్నటికి నిన్న, ఇప్పుడు ఇంతకుముందు పెన్షన్లు కాకుండా ఇప్పటికీ మళ్ళీ పెన్షన్లు 300 పెన్షన్లు శాంక్షన్ అయ్యింది. ఇప్పుడు ఇంకా చాలామందికి మా పక్కన తిరిగిన వాళ్ళు కూడా పెన్షన్లు రావట్లా. అవి కూడా వెరిఫై చేసుకోవాలి. మనం పెన్షన్లు ఇప్పించాలి, ఆధార్ కార్డు లేకపోతే చూడాలి. నిన్న ఒక ఊరు వెళ్ళానండి, అది ఒక కాలనీ, యానాది కాలనీ. ఎంత ఎక్సలెంట్గా ఉందో మీరు చూడండి. చక్కగా పత్తి రోడ్డు వేస్తే చిన్న లోపం ఉండే దాన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పారు. ఈరోజు రాబోయే రోజుల్లో దాదాపు 15 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే 2 మండలాలు ఇప్పటికి ఒక 100 రోడ్లు వేసామండి. ఇంకా 200-300 రోడ్లు ఈ రౌండ్లో వేస్తాం. రాబోయే 4 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రోడ్డు అనేటువంటి పరిస్థితి లేకుండా చేయడానికి ముందుకెళ్తున్నాను.
కాబట్టి అన్ని పద్ధతుల్లో అన్ని విధానాల్లో సమగ్రంగా చీరాల నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. రేపు రాబోయే పంచాయతీలు మనకు కీలకం, మన మున్సిపాలిటీ కీలకం. మున్సిపాలిటీ కీలకం అందరూ కూడా మరి మనల్ని నమ్మి ఈరోజు చాలామంది కౌన్సిలర్స్ మన పార్టీలోకి వెళ్ళలేదు. వాళ్ళు మరి వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు మనం ఏం చేయాలి? గౌరవంగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? గట్టిగా చెప్పడం అక్కడి. కాబట్టి వాళ్ళు మనం స్వాగతించాలి. ఇప్పుడు మనం నా వెనకాల ఎంతమంది తిరిగారండి? దైవం మీద అమ్మవారి దయ గెలిచాం. వాస్తవంగా ఉన్న వాళ్ళందరినీ మాయమాటలు చెప్పి గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎత్తుకుపోయారు కదా. ఊళ్ళోకి వస్తే మాట్లాడేవాడు కూడా లేడు కదా. సొంత కమ్యూనిటీలో వాడు కూడా 3 భాగాలు అయిపోయారు కదా. అయ్యారా లేదా? 3 భాగాలు. అరే మా ఎమ్మెల్యే వచ్చాడు, అవతలోడు పోటీ ఎందుకు వేయాలని జ్ఞానం కూడా లేకుండా ఉంటే వాడికి అలాంటి పరిస్థితుల్లో మనం గెలిచాం. ఇవన్నీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని రూపుమాపి ప్రజలందరినీ మనం తిప్పుకోవాలంటే ఖచ్చితంగా మన బలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడో ఏదో పక్కన ఎదురువాడి పార్టీ చెప్పాడని ఎమ్మెల్యే మీద బురదగలుద్దాం అనుకుంటే అది మీ కర్మ. మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజున వాళ్ళు ఏదో కారణం చేత ఏదో మాయ పీలుతారో వెళ్ళారు, కానీ వాళ్ళందరూ ఇప్పుడు మనకు అవసరం, అందరినీ తీసుకోవాలి. అయితే వాళ్ళు వచ్చి ఇంకొకరిని ఏదో ఇబ్బంది పెడతారు.